టెంపుల్స్ తో పాటు బుద్ధిజం ఇది పాటు మన వెరీ రిచ్ బ్రిటిష్ అండ్ డచ్ హిస్టరీ కూడా ఉంది సార్. అదే మనం ముందుగా తీసుకువెళ్తే చాలా చాలా బాగుంటుంది సార్. ఇది కాకుండా మన దగ్గర ఆల్రెడీ లాస్ట్ మైల్ డెలివరీ సెటప్స్ ఉన్నాయి సార్. అంటే ఎస్ఎన్జీస్ కానీ ఇలాంటి ఫుల్లీ టాప్ టు బాటమ్ ఎలా పని చేయవచ్చు, ఒక కొత్త స్కీమ్ తీసుకురావాలి లేకపోతే ఒక కొత్త అంశం మనం చెప్పాలి పబ్లిక్ కి అంటే ఎస్ఎన్జీ ద్వారా మనం చాలా మంచిగా చేయవచ్చు. ప్రైమరీ కేర్ స్ట్రక్చర్స్ విలేజెస్ లో అలాగే సిటీ ఏరియాస్ లో కూడా మన దగ్గర పర్ఫెక్ట్ గా ఇప్పుడు ఉంది సార్. ఇది ఆంధ్రప్రదేశ్ కి ఒక ఇంపార్టెంట్ అచీవ్మెంట్స్ అది మనం ముందుగా తీసుకువెళ్ళచ్చు. నెక్స్ట్ బట్ ఇప్పుడు కూడా చూస్తే మన ఆంధ్రప్రదేశ్ ప్లస్ మన శ్రీకాకుళం మేజర్ గా సార్ అగ్రికల్చర్ డిపెండెంట్ ఎకానమీ మన దగ్గర ఉంది సార్. సో అగ్రికల్చర్ ఉండడం తప్పు కాదు సార్, బట్ కానీ అగ్రికల్చర్ లోను కూడా క్రాప్ డైవర్సిఫికేషన్ ఉంటే సార్. అంటే మీకు చాలా తెలుసు సార్, బికాస్ యు ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ దిస్ మినిస్ట్రీ సార్, ఆఫ్ దిస్ డిపార్ట్మెంట్. సో క్రాప్ డైవర్సిఫికేషన్ తో పాటు ఇది ఎక్స్టెన్షన్ సార్, ఎక్స్టెన్షన్ సర్వీసెస్ లైక్ మెకనైజేషన్, దెన్ తర్వాత యూజ్ ఆఫ్ న్యూ టెక్నాలజీస్ లైక్ డ్రోన్స్, ఏఐస్ అది మనం చేస్తేనే బాగుంటుంది. సో అదే అదొక మెయిన్ ఛాలెంజ్ ఉంది సార్. ఎంప్లాయ్మెంట్ మనకి ఆపర్చునిటీస్ ఇంకా ఇంక్రీజ్ చేయాలి సార్. కరెంట్లీ ఎంప్లాయ్మెంట్ ఇండెక్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ 24% ఉంది సార్. అది కూడా ఇండియాకి చూస్తే 13.4% ఉంది. సో అదే మనకి ఒక ప్రాబ్లం ఉంది సార్. అదే మనం స్కిల్స్ ఇస్తూ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ మనం ప్రొవైడ్ చేయగలగాలి సార్. గ్లోబల్ కనెక్టివిటీ మన దగ్గర కొంచెం తక్కువ ఉంది సార్. విశాఖపట్నం ఒకటే ఎయిర్పోర్ట్ విత్ గుడ్ గ్లోబల్ కనెక్టివిటీ సార్. అది కూడా ఇంక్రీజ్ చేయడానికి మన దగ్గర అదే ఒక ఛాలెంజ్ గా ఉంది సార్. అది మనం ఛాలెంజ్ గా తీసుకొని ముందుకు వెళ్ళాలి సార్. క్లైమేట్ చేంజ్ సార్, దీంట్లో కూడా మన శ్రీకాకుళంకి అదే ఇంకా ప్రాబ్లమాటిక్ గా ఉంది సార్. కంటిన్యూస్ హెవీ రెయిన్స్ మనకి ఈ రివర్స్ ఫ్లడింగ్ ప్రాబ్లం, ఇది కాకుండా సైక్లోనిక్ ఇష్యూస్ ఫ్రమ్ బే ఆఫ్ బెంగాల్ అది కూడా మనకి ఛాలెంజెస్ ఉన్నాయి సార్. నెక్స్ట్ మనం డిస్కషన్ ఈ రోజు మనం చేయబోతున్నాం సార్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ సార్. అంటే ఏం ఇనిషియేటివ్స్ మనం తీసుకుంటే మన జిల్లాలో మన రాష్ట్రంలో బాగుంటుంది. ఇది కాకుండా మన నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్, మనం ఏమేం చేయబోతున్నామో ఆ టెక్నాలజీ, గ్రీన్ టెక్నాలజీ, ఇది కాకుండా అప్రోప్రియేట్ స్కిల్స్, ఆ టైం కి అప్రోప్రియేట్ స్కిల్స్ మన దగ్గర ఉండాలి. అదే ఒకటి డిస్కషన్ పాయింట్ మనం పెట్టొచ్చు. హెల్త్ అండ్ వెల్ బీయింగ్ మీద మనం డిస్కషన్ చేయాలి సార్. బోత్ ప్రివెంటివ్ యాజ్ వెల్ యాజ్ పోస్ట్ హెల్త్ కేర్ సార్. పోస్ట్ హెల్త్ కేర్ కోసం మన దగ్గర పిఎస్సీస్ ఉన్నాయి సార్, అది కూడా మనం స్ట్రెంథెన్ చేయాలి. బట్ ప్రివెంటివ్ హెల్త్ కేర్ కింద మనకి లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే పార్క్స్ కానీ, తర్వాత మన రీక్రియేషన్ ఫెసిలిటీస్ కానీ, మంచి సైకిల్ ట్రాక్స్, మంచి వాకింగ్ ట్రాక్స్ చేయాలి. క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ ఖచ్చితంగా మన మీద ఉంటుంది, బట్ కానీ క్లైమేట్ రెసిస్టెంట్ క్రాప్స్ మనం చేయవచ్చు. దీని మీద కూడా ఒక డిస్కషన్ ఈ రోజు చేయవచ్చు సార్. కమ్యూనిటీ అండ్ సోషల్ డెవలప్మెంట్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ సార్, అంటే ఓల్డ్ ఏజ్ పాపులేషన్, అలాగే డిఫరెంట్ లేబర్డ్ పాపులేషన్, బిలో ద పవర్టీ లైన్ పాపులేషన్ ఎలా మనం హెల్ప్ చేయవచ్చు, దీని మీద ఒక డిస్కషన్ పెట్టవచ్చు సార్. నెక్స్ట్ రాష్ట్రం నుంచి సెలెక్ట్ చేయగలిగితే మనం దీంతో పాటు ఇంకా ఎలా మనం ముందుగా వెళ్ళొచ్చు. అగ్రికల్చర్, ఫిషరీస్ ఈ రెండు ఫుడ్ ప్రొసెసింగ్ ఇండస్ట్రీస్ లేకపోతే కోల్డ్ స్టోరేజ్ గోడౌన్స్ మనం చేసుకొని ఇంకా ఎలా ముందుగా వెళ్ళొచ్చు. సెకండ్ పాసిబిలిటీ టూరిజం అండ్ హాస్పిటాలిటీ ఉంది సార్. మన దగ్గర 193 వాస్ట్ కోస్ట్ లైన్ ఉంది. కోస్ట్ లైన్ కాకుండా సార్ మన దగ్గర హిల్స్ కూడా ఉన్నాయి సార్. మహేంద్రగిరి హిల్స్ మనం ముందుగా ప్రయత్నం చేయొచ్చు. మన దగ్గర కంపెనీస్ ఇప్పుడు రావడం జరుగుతుంది సార్. నిన్ననే ఒక పర్సన్ కూడా సార్ నా దగ్గర వచ్చారు, ఒక కాల్ సెంటర్ పెట్టారు సార్. నా ఆనరబుల్ ఎమ్మెల్యే గారు గొండుచంద్ర గారు తీసుకొచ్చారు సార్. అమెరికాలో యాక్చువల్లీ ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది, బట్ కానీ బ్యాక్ అండ్ ఆఫీస్ మొత్తం థ్యాంక్స్.